శ్రీరాముడు జన్మించింది నవమి నాడే. రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది నవమి నాడే. అందుకే శ్రీరాముని జీవితానికి నవమికి విడదీయరాని సంబంధం ఉంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జీపీఎస్ డైరీ ప్రత్యేక కథనం. రమ్యమైన రామ అనే 2 అక్షరాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు సీతారాములు. శ్రీరాముడు జగదభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆయన ఆకాశం, ఆమె పొడమి. రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా భూమి నుంచి జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. ఇలా పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. సీతారామ కళ్యాణం లోక కళ్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రత్యేకగా నిలుస్తుంది. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నవమి నాడు సీతారామ కళ్యాణం పూజాధికాలు చేస్తారు. శ్రీరాముడు చైత్ర శుక్ల నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, సూర్యుడి మేషరాశిలో ఉన్న సమయంలో జన్మించారు. ఈ విధంగా జన్మించినందువల్ల 32 శుభ సాముద్రిక లక్షణ సమన్వితులయ్యారు. దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగం వల్ల అగ్నిహోత్రం నుండి వెలువడిన పురుషాకారం ఇచ్చిన దివ్య పాయసంలో సగభాగం కౌసల్యకు, మిగిలిన సగంలో సగభాగం సుమిత్రకు, మిగిలినది కైకేయికి ఇచ్చారు. ఋష్యశృంగుడు నేతృత్వం వహించిన పుత్రకామేష్టి యాగఫలంగా జన్మించిన శ్రీరాముడు నేడు ఆరాధ్య దైవంగా కొలువయ్యారు. శ్రీరాముడు తన 15వ ఏట సీతాదేవిని వివాహం చేసుకున్నారు. సౌమ్యనామ సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి, ఉత్తర ఫల్గుని నక్షత్రం, కర్కాటక లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. చైత్ర మాసంలో తొలి రోజైన ఉగాది నుంచి 9 రోజుల పాటు రామ మందిరాల్లో నవరాత్రులు జరుగుతాయి. వసంత ఋతువులో వచ్చే నవరాత్రులైనందువల్ల వీటిని వసంత నవరాత్రులు అని పిలుస్తారు. పితృవాక్ పరిపాలన ధర్మాన్ని పాటించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముని పరిపూర్ణతను ఆవిష్కరిస్తూ వాల్మీకి మహర్షి 64 గుణాలను చెప్పారు. శ్రీరాముల్లోని క్షాత్రము, క్షమ, స్నేహశీలత, దానగుణం, అపరిగ్రహం, అణకువ మొదలవన్నీ సుగుణాలు నాడు నేడు ఏనాడు ఆచరణ యోగ్యమైనవే.